ఆర్ఆర్ఆర్ సినిమాతో అదిరిపోయే హిట్ అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఆ తరువాత చేస్తున్న సినిమా దేవర. దాదాపు 2 ఏళ్లకు పైగా షూటింగ్ జరుపుకున్న దేవర అనేకసార్లు పోస్ట్ పోన్ అవుతూ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా టీజర్, ట్రైలర్ అన్నీ కూడా ఆసక్తికరంగా ఒక కొత్త కథను చూడబోతున్నామనే ఫీలింగ్ అయితే కలిగించాయి. కానీ ఈ సినిమా చుట్టూ కొన్ని ప్రశ్నలు మాత్రం మిగిలే ఉన్నాయి. ఈ సినిమాతో ఎన్టీఆర్ రాజమౌళి సెంటిమెంట్ని బ్రేక్ చేయగలుగుతాడా? ఆచార్య లాంటి డిజాస్టర్ ఇచ్చిన కొరటాల శివ రైటర్గా, డైరెక్టర్గా కంబ్యాక్ అవుతాడా? అలాగే ఈ సినిమాతో టాలీవుడ్కి ఎంట్రీ ఇస్తున్న జాన్వీ కపూర్ ఫస్ట్ హిట్ అందుకుంటుందా? ఇలాంటి అనేక సందేహాల మధ్య ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది దేవర. అర్ధరాత్రి 1 గంట నుంచి సుమారుకు 500కు పైగా షోస్ ఇండియాలో అలాగే అమెరికాలో కూడా ప్రదర్శించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలు ఎంతవరకు నిలబెట్టుకుంది? కాలర్ ఎగరేసుకునే సినిమా అవుతుందని ఎన్టీఆర్ చెప్పిన మాటలు నిజమయ్యాయా లేదా అనేది మన రివ్యూలో చూద్దాం. ఈ సినిమా బ్యాక్డ్రాప్ 1996లో ఉంటుంది. నిఘా వర్గాల హెచ్చరికలతో 1996లో యతి అనే ఒక గ్యాంగ్స్టర్ను పట్టుకునేందుకు శివం ఏపీ తమిళనాడు బోర్డర్లో ఉన్న రత్నగిరికి వెళతాడు. యతి కోసం వెళ్లిన శివం అదే ప్రాంతానికి చెందిన దేవర గురించి సింగప్ప ప్రకాష్ ద్వారా తెలుసుకుని షాక్ అవుతాడు. చిన్నప్పుడే సొరచేపను చంపి ఒడ్డుకు తెచ్చేంత తెగువ ఉన్న దేవర తన వారైన రాయప్ప, భైరా, కుంజ, కోరాతో కలిసి పెద్ద పెద్ద షిప్స్ నుంచి మురుగా కోసం దొంగతనాలు చేస్తూ ఉంటాడు. అలాంటి దేవర ఒక దొంగతనం చేస్తున్న సమయంలో మనసు మార్చుకుని ఇక దొంగతనం చేయకూడదని ఫిక్స్ అవుతాడు. అయినా వినని తన వారిని భయపెడతాడు. ఆ భయం దెబ్బకు వాళ్లకు మళ్ళీ తప్పుడు పని కోసం సముద్రం ఎక్కాలి అంటేనే భయపడతారు. అంతలా భయపెట్టేందుకు దేవర ఒక కీలక నిర్ణయం తీసుకుంటాడు. ఆ కీలక నిర్ణయం ఏమిటి? అందరినీ భయపెట్టే దేవర కొడుకు వర ఎందుకు భయస్థుడిగా మారతాడు? వరాను పెళ్లి చేసుకునేందుకు తంగం ఏం చేసింది? అసలు దేవర మాటకు బైరా ఎందుకు ఎదురు చెబుతాడు? చివరికి శివంకి యతి దొరికాడా లేదా అనే విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాలి. దేవర అనే సినిమా మొదలుపెట్టినప్పుడే ఇది పూర్తిగా ఫిక్షనల్ స్టోరీ అని, ఫర్గాటన్ ల్యాండ్స్ ఆఫ్ కోస్టల్ ఏరియా అని శివ ముందే ప్రకటించారు. సినిమా మొదలైనప్పటి నుంచి ఆయన చెప్పిన మాటలు నిజమే అనిపించేలా ప్రతి ఒక్క ప్రమోషనల్ కంటెంట్ కూడా బయటకు వచ్చింది. ఒక ఊహాజనిత ప్రాంతాన్ని సృష్టించి తనకు కావాల్సిన ఎత్తుగడను చాలా ఆసక్తికరంగా మొదలుపెట్టాడు కొరటాల శివ. ఈ మధ్యకాలంలో బాగా వర్కౌట్ అవుతున్న ఎలివేషన్ ఫార్ములాని నమ్ముకున్నట్లే కనిపించింది. ఒక వ్యక్తిని వెతుకుతూ పోలీసుల గ్యాంగ్ రావడం, ఆ వ్యక్తికి సంబంధం లేని మరో వ్యక్తి గురించి ఎలివేషన్లు ఇవ్వడంతో సినిమా మొదలవుతుంది. అసలు దేవర ఎవరు? దేవర నేపథ్యం ఏంటి? ఎందుకు దేవర ఇక మీదట తప్పు చేయకూడదని ఫిక్స్ అయ్యాడు? లాంటి విషయాలు చాలా ఆసక్తికరంగా చూపించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. నిజానికి ఫస్ట్ హాఫ్ మొత్తం మీద అన్ని విషయాల కంటే ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోయేలా ప్లాన్ చేసుకున్నాడు. సినిమాలో కథను, దేవర క్యారెక్టర్ను ఎస్టాబ్లిష్ చేసేందుకు చాలా సమయమే తీసుకున్నాడు కొరటాల శివ. ఒక పక్క డైలాగులతో మరొక పక్క యాక్షన్తో సినిమాని ఎలివేట్ చేసే విషయంలో బాగా వర్కౌట్ చేసినట్లు అనిపించింది. అలా ఫస్ట్ హాఫ్ సూపర్గా ఉండడంతో సెకండ్ హాఫ్పై అంచనాలు పెరిగాయి. కాకపోతే కథలో రెండో ఎన్టీఆర్ ఎంట్రీ తర్వాత కాస్త వేగం తగ్గిన ఫీలింగ్ కలుగుతుంది. దానికి తోడు జాన్వీ కపూర్ ట్రాక్ కూడా చెప్పిన రేంజ్లో ఆకట్టుకోలేదు. కానీ వర పాత్రతో ఆమె కాంబినేషన్లో ఉన్న సాంగ్ మాత్రం ఎంజాయ్ చేసేలా డిజైన్ చేశారు. అయితే ఫస్ట్ హాఫ్తో పోలిస్తే సెకండ్ హాఫ్ కొంచెం వేగం తగ్గిన ఫీలింగ్ కలుగుతుంది. కానీ క్లైమాక్స్ విషయంలో మాత్రం సినిమా రెండో పార్ట్ కోసం వదిలిన లీడ్ ఆసక్తి రేకెత్తించేలా ఉంది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అని బాహుబలిలో ఆసక్తి రేకెత్తించిన విధంగానే ఈ సినిమాలో కూడా ఒక ట్రాక్ డిజైన్ చేశారు. అలాంటి ఒక ట్రాక్ తీసుకోవడమే సాహసం అంటే దాన్ని బాహుబలి సెకండ్ పార్ట్ కోసం ఎదురు చూసేలా ఫస్ట్ పార్ట్ ఎంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసిందో దేవర సెకండ్ పార్ట్ కోసం ఎదురు చూసేలా అంతే ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా డిజైన్ చేయడం మాత్రం నిజంగా మెచ్చుకోదగ్గ విషయం. ఆ విషయంలో డైరెక్టర్గా, రైటర్గా కూడా కొరటాల శివ పూర్తిగా సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. నటీనటుల విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ దేవర, వర అనే 2 పాత్రల్లో తనదైన శైలిలో వేరియేషన్స్ చూపించాడు. అయితే జూనియర్ ఎన్టీఆర్ డ్రెస్సింగ్ అండ్ మేకప్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుని ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఒక పక్క దేవరగా, మరొక పక్క వరగా ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంతో అదరగొట్టాడు. అయితే జాన్వీ కపూర్కి ఎన్టీఆర్తో కాంబినేషన్ సీన్స్ చాలా తక్కువ. ఉన్నంతలో మాత్రం ఆమె యాక్టింగ్తో, లుక్స్తో అలరించింది. ఇక విలన్గా నటించిన సైఫ్ అలీ ఖాన్ మాత్రం జూనియర్ ఎన్టీఆర్ని ఢీకొట్టే పాత్రలో ఒక రేంజ్లో నటించాడు. ముఖ్య పాత్రలో నటించిన ప్రకాష్ రాజ్, కళయరసన్, షాన్ చాన్ టాంకో, శ్రీకాంత్, శృతి మరాఠీ, మురళీ శర్మ, అభిమన్యు సింగ్ వంటి వాళ్ళు తమ పాత్రల పరిధి మేర నటించి ఆకట్టుకున్నారు. నిజానికి ఈ సినిమాలో చాలామంది పాత్రధారులు ఉన్నారు. టెక్నికల్ టీం విషయానికి వస్తే సినిమాకి హీరో జూనియర్ ఎన్టీఆర్ అయితే టెక్నికల్ టీంలో మాత్రం అనిరుద్ధ్ హీరో అనిపించాడు. సాంగ్స్ ఇప్పటికే ఎలాంటి టాక్ తెచ్చుకున్నాయో అందరికీ తెలిసిన విషయమే. కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం ఒక రేంజ్లో అదరకొట్టేశాడు అనిరుద్ధ్. ఇక అనిరుద్ధ్ తర్వాత ఆ స్థాయిలో మంచి మార్కులు కొట్టేసింది మాత్రం యాక్షన్ కొరియోగ్రాఫర్స్.
నీటిలో ఫైట్స్తో పాటు సముద్రపు ఒడ్డున డిజైన్ చేసిన ఫైట్స్ ఒక రేంజ్లో పేలాయి. ఇక సినిమాటోగ్రఫీ కూడా సినిమా అందాన్ని మరింత పెంచేలా ఉంది. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్లతో పాటు డ్యాన్సుల విషయంలో సినిమాటోగ్రఫీ బాగా వర్కౌట్ అయింది. ఇక కంప్యూటర్ గ్రాఫిక్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఓవరాల్గా చూస్తే మాత్రం ముందు నుంచి ఫ్యాన్స్ ఎగరేసే సినిమా అవుతుందని చెప్పిన జూనియర్ ఎన్టీఆర్ మాటలు ఈ సినిమాతో నిజమయ్యాయి అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి.